రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలలో ప్రధానమైన అందరి దృష్టిని ఆకర్షిస్తున్న వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో మధ్యాహ్నం 3 గంటల వరకు దాదాపు 50% అంటే 48.2% ఓటింగ్ శాతం చేరుకుంది. ఇప్పటి వరకు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా లేదా వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గంలో అత్యంత ప్రశాంతంగా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదు, చెదురుమదురు సంఘటనలు కూడా జరగలేదు. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ దశల వారీగా అంటే రాత్రి వర్ష బీభత్సానికి కావచ్చు కొంచెం ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా ప్రశాంతమైన వాతావరణం, చల్లటి వాతావరణం ఉన్నందువల్ల ఉదయం 7 గంటలకే ఎక్కువ రష్ తోని క్యూ లైన్ లో చాలా మంది నిలబడ్డారు. దాదాపు 3 గంటల వరకు సగానికి అంటే 50% చేరువలో చాలా పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ శాతం నమోదైంది. తర్వాత అర్బన్ లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఓటర్లు బారులు తీరారు. అర్బన్ గ్రామీణ ప్రాంతాల్లో తేడా లేకుండా ఇంతకు ముందు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తీరు ఓటింగ్ శాతం ఉండేది. ఇప్పుడు మాత్రం అర్బన్ ప్రాంతంలో అదే విధంగా ఓటింగ్ శాతం నమోదైంది. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఓటర్లు చాలా వరకు ఓటింగ్ పట్ల మొగ్గు చూపెడుతున్నారు. పెద్ద ఎత్తున కూడా క్యూ లైన్ లో నిలబడి ఓటు వేయడానికి ఆసక్తి కనపరిచారు. ఉదయం 7 గంటలకే ఎండాకాలం కావటం వల్ల చాలా వరకు వాతావరణం ప్రశాంతంగా ఉండటం వల్ల ఓటర్లంతా కూడా ఉదయాన్నే ఓటు వేసుకోవడానికి ఉత్సాహం చూపెట్టారు. మధ్యాహ్నం 11 గంటల వరకు ఓట్లు వేయడానికి బారులు తీరారు. ఇప్పుడు గత 2-3 గంటల నుంచి కొంచెం మందకొడిగా కొనసాగుతుంది. చివరకు సాయంత్రం 6 గంటల వరకు అంటే ఒక గంట సేపు అదనంగా పోలింగ్ సమయాన్ని పెంచారు. కనుక ఇంకో 3-4 గంటల్లో దాదాపు 60% 60% కావచ్చు అనే ఒక అంచనా ఉంది. ఇంకొక భూపాలపల్లి మాత్రం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని భూపాలపల్లిలో మాత్రం సాయంత్రం 4 గంటలకే అక్కడ ఉన్న స్థానిక వ్యక్తిగత పరిస్థితులను బట్టి 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. మిగతా 6 అసెంబ్లీ నియోజకవర్గాలు పార్లమెంట్ నియోజకవర్గాల్లో భాగంగా అన్ని కూడా సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. తర్వాత మొత్తం వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గానికి వ్యాప్తంగా 18 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. 9 లక్షల మంది ఓటర్లు మహిళల ఓటర్లు, దాదాపు ఒక 32,000 మంది మహిళలు మాత్రమే అధికం. దీనివల్ల మహిళా ఓటర్ల సంఖ్యను బట్టి చూస్తే మహిళా ఓటర్లే నిర్ణాయక శక్తిగా కాగలుగుతారనేది బాగా ఉంది. ప్రధానంగా 3 పార్టీలు విపరీతంగా పోటీ పడుతున్నాయి. మనకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ నుంచి కడెం కావ్య, ఆరూరు రమేష్ బీజేపీ పార్టీ నుంచి, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి సుధీర్ కుమార్ పోటీ పడుతున్నారు. వీరు కాకుండా జాతీయ పార్టీ బహుజన సమాజ్ పార్టీ కావచ్చు, తర్వాత మిగతా దాదాపు 42 మంది ఇండిపెండెంట్లు కూడా ఈ స్థాయిలో పోటీలో ఉన్నారు. పోటీ విపరీతంగా ఉన్నప్పటికీ 2 పార్టీలు మాత్రం మరి ద్విముఖ పోటీ పట్లనే బాగా ప్రజలు ఉత్సాహం చూపెడుతున్నారు. తర్వాత వరంగల్ జిల్లాకు సంబంధించి పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 1900 పోలింగ్ కేంద్రాలు ఉండగా దీనిలో కొన్ని ప్రత్యేకమైన మోడల్ పోలింగ్ కేంద్రాలు కావచ్చు, ఉమెన్స్ పోలింగ్ కేంద్రాలు, వికలాంగులకు ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలు కేటాయించారు. మనం ఇప్పుడు చూస్తున్నాం హనుమకొండ ప్రాంతంలోని సెంట్ గ్యాబ్రియల్ పాఠశాలలో ఉన్నత పాఠశాలలో ఉన్నాం. ఇక్కడ ఒక హిస్టారికల్ అంటే చారిత్రకంగా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా అసలు భారత ప్రజాస్వామ్యానికి ఓటింగ్ అనేది, ఎందుకంటే గత కొద్ది నెలలుగా రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, కలెక్టర్ స్థాయి నుంచి స్వచ్ఛంద సంస్థల వరకు ప్రతి ఒక్కరు కూడా అటు గ్రామీణ ప్రాంతాల్లో కానీ అర్బన్ ప్రాంతాల్లో కానీ ఓటింగ్ శాతం పెంచడానికి కృషి చేశారు. అందులో భాగంగా ఈరోజు ఈ మోడల్ పోలింగ్ కేంద్రాల్లో గ్యాబ్రియల్ పాఠశాల ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ కేంద్రాల్లో అసలు మనం ఓటు ఎందుకు వేయాలి, ఓటు వేయటం వల్ల జరిగే విధానం ఏమిటి, ప్రజాస్వామ్యానికి ఇది ఎంత అవసరం, తర్వాత తెలంగాణలో ఓట్ల పరిస్థితి ఏమిటి, ఈ ఎన్నికలు మన కోసం ఏం చేస్తాయి, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, తర్వాత మొట్టమొదటి అసలు ఈవీఎం మిషన్ వల్ల ప్రయోజనాలు ఏమిటి, ఈవీఎం మిషన్ మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఉపయోగించారు, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా అంటే ఒక చారిత్రకంగా మనకి ఏవేవైతే అవసరం పడతాయో, ఏదైతే వాటిని గ్రహించాల్సి ఉంటుందో వాటికి సంబంధించిన అన్ని కూడా ఈ మోడల్ పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేశారు. స్వయంగా జిల్లా కలెక్టర్ హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ కావచ్చు, వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య కావచ్చు ఈ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి అభినందించడం జరిగింది. గ్యాబ్రియల్ పాఠశాల కాకుండా హనుమకొండలో చాలా ప్రాంతాల్లో కూడా మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక ఒకసారి ఎన్నికలకు సంబంధించి ఒకసారి ప్రస్తావనకు వస్తే ప్రారంభంలో దాదాపు క్యాండిడేట్స్ కావచ్చు, జిల్లాకు చెందిన ఉన్నత మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు ఇప్పటికే ఉదయాన్నే తెల్లవారుజామునే దాదాపు 8 గంటల లోపలనే తమ పోలింగ్ను ఉపయోగించుకున్నారు. జిల్లాకు చెందిన దేవాదాయ శాఖ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ వంచనగిరి ప్రాంతంలో తన ఓటును వేయడం జరిగింది. వరంగల్ పశ్చిమ శాసనసభ్యుడు నాయిని రాజేందర్ రెడ్డి హనుమకొండలోని తన సమీపంలో తన ఇంటి వద్ద ఉన్న పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, నగర పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. వీటితో పాటు శాసనసభ్యులు, తర్వాత కడియం శ్రీహరి కుటుంబం టీచర్స్ కాలనీలో ఉన్న పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. అదేవిధంగా సుధీర్ కుమార్ అప్పుడే ముల్కనూరు ప్రాంతాల్లో తన ఓటు హక్కును ఉపయోగించుకోగా ఆరూరు రమేష్ ఫాతిమా నగర్ లోని ఏర్పాటు చేసిన ఇదే సెంట్ గ్యాబ్రియల్ పాఠశాలలోనే ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటి వరకు దాదాపు 50% వరకు మధ్యాహ్నం 3 గంటల వరకు 50% చెరువులో ఓటింగ్ ఉంది. ఖచ్చితంగా ఇది 2-3 గంటల్లో గత అసెంబ్లీ ఎన్నికల కంటే
పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగవచ్చని అధికారులు, తర్వాత ఏజెంట్లు కావచ్చు, మిగతా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కూడా అంచనా వేస్తున్నారు. తర్వాత చాలా గమనించాల్సిన విషయం ఏమిటంటే అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా అంటే వికలాంగులు కావచ్చు, లేకపోతే వృద్ధులు కావచ్చు, వాళ్ళకి ప్రత్యేక ఏర్పాట్లు చేసినా కూడా వారు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. చాలా వరకు పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులందరినీ కూడా వాలంటీర్లుగా తీసుకొని వారి సేవలను కూడా బాగా ఉపయోగించుకుంటున్నారు. మొత్తం మీద అటు ఓటింగ్ శాతం పెరగడం, తర్వాత ప్రతిదీ కూడా అదుపులో ఉండటం, శాంతి భద్రత అదుపులో ఉండటం, వారి బందోబస్తు ఏర్పాటు చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా సమస్యలు ఎదుర్కోలేదు. ఇప్పటికే నగర పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా గ్రామీణ ప్రాంతాల్లో, నగర ప్రాంతాల్లో ఇప్పటికే చాలా ప్రాంతాలను, చాలా పోలింగ్ కేంద్రాలను కూడా సందర్శించారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగలేదని కూడా ఆయన చెప్పడం జరిగింది.